అడ్వకేట్ విజయ్ గోపాల్, తెలంగాణ హైకోర్టు. ఈ మధ్య చాలా మందిని జంక్షన్స్ దగ్గర పోలీసులు పట్టుకొని వాళ్ళతో చలాన్లు కట్టేయడము, పెండింగ్ చలాన్లు ఉన్నాయి, మీ బండి మీద 5, 10, 15 చలాన్లు ఉన్నాయి, టోటల్ అమౌంట్తో మాట్లాడితే 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 15,000 ఉన్నాయి, కట్టాలి, లేకుంటే సగం అన్న కట్టు, లేకుంటే 25% అన్న కట్టు అని చెప్పేసి తాళం చేతులు గుంజుకోవడము, పోయి కట్టేసిరా, లేకుంటే ఇప్పుడే కట్టు, మేము కార్డు స్వైప్ చేస్తాం, యూపీఐ తీసుకుంటాం, ఇవన్నీ చెప్పేసి సతాయిస్తున్నారు. అంతవరకు తాళం చేతులు గుంజేసుకుంటారు. లేదంటే తెలియక కొంతమంది మీ బండి సీజ్ చేసేస్తామని చెప్పాం కానీ మీరు భయపడిపోయి సగం కడుతున్నారు. కాబట్టి ఈ వీడియో మీ అవగాహన కోసం చేస్తున్నాను. మోటార్ వెహికల్ యాక్ట్లో పర్టికులర్లీ మనం బండి మీద పడే అతిపెద్ద చలాను మనం బండి ఏడబడితే ఆడబెట్టినామని చెప్పేసి రాంగ్ పార్కింగ్, డేంజరస్ పార్కింగ్ అనేది చట్టంలో లేదు, కానీ మన వాళ్ళు కనబెట్టింటారు. అది సైంటిస్ట్స్ ఉంటారు కదా పోలీస్ స్టేషన్లో. అయితే రాంగ్ పార్కింగ్ అయినా లేదా ఇంకే పార్కింగ్కి సంబంధించి అసలైన చలాను మాక్సిమం 100 to 300 రూపీస్ వరకే ఉండాలి. అయితే తెలంగాణ పోలీసులు 1000 రూపాయలు వేస్తున్నారు. డేంజరస్ పార్కింగ్ అని, అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ క్యారేజ్ వే అని చెప్పేసి, లేదంటే రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి చట్టం సెక్షన్ 127 రెడ్ విత్ 177 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా 100 నుండి 300 వరకే చలాన్ ఉండాలి. మీ బండి మీద చలాన్స్ చూసుకుంటే ఈజీగా 4-5 చలాన్లు ఈ 1000 రూపాయలవే ఉంటాయి. అవన్నీ కలుపుకుంటేనే 5-10,000 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చట్టపరంగా మీరు చలాన్లు కట్టాల్సింది కోర్టులో. మీ బండిని ఆపి మీ తాళం చేతులు గుంజేసుకొని కట్టిరా, అయితేనే బండి తాళం చేతులు ఇస్తామంటే సింపుల్గా మీ బండి వాళ్ళు తీసుకున్నట్టు మీకు ఒక రిసీట్ ఇవ్వమని చెప్పండి. అది రిసీట్ ఇవ్వాల్సిందే చట్టపరంగా. సీజర్ చేస్తే సెక్షన్ 102 సిఆర్పిసి కింద. అయితే అది అడగండి, వాళ్ళు మీ తాళం చేతులు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు పొమ్మని. మిమ్మల్ని బండి ఆపి చలాన్ కట్టు అనే హక్కు పోలీసులకు లేదు. మీరు వాళ్ళు బండి ఆపితే ఒకట రిసీట్ అడగండి, లేదా నాకు ఎప్పుడు కుదురుతుంది అప్పుడు కట్టుకుంటా అని చెప్పండి. కోర్టులో చలాన్ కట్టడమే డ్యూటీ. కోర్టులో వాళ్ళు తీసిన ఫోటో ఏంటి, వీడియో ఏంటి, ఎవరు తీసిండ్రు, డ్యూటీ ఎవరు ఇచ్చిండ్రు, దానికి సర్టిఫికేట్స్ ఏంటి, ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్కి ఏమైనా వాల్యూ ఉందా లేదా, ఇవన్నీ తెలిసిన తర్వాతనే 10-15 వేల చలాన్లు కట్టాలి. ఇది మీరు చలాన్లు కట్టకపోకండి లేదా మీరు లాస్ని వైలేట్ చేయండి అని చెప్పడానికి కాదు వీడియో చేసేది సింపుల్ కాన్సెప్ట్ కోసము. పోలీసు వాళ్ళు మీ బండి తాళం చేతులు గుంజుకొని, లేదా మీ బండి మీద చలాన్లు పెండింగ్ ఉన్నాయి, కట్టు అయితేనే బండి వదులుతాం, లేదా కట్టు వస్తేనే, లేకుంటే మీ బండి సీజ్ చేస్తాం అని చెప్పడానికి వీలు లేదు. అది మీరు తెలుసుకోవాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు బండి ఇవ్వమని చెప్తే తీసుకుని సీజర్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందికి ఆల్రెడీ హైకోర్టు చెప్పింది, బండి సీజ్ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ పోలీస్కి కానీ ట్రాఫిక్ పోలీస్కి కానీ లేదని చెప్పేసి డైరెక్ట్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ హైకోర్టులో వేయచ్చు. అలాగే మీరు ట్రాఫిక్ రూల్స్ని డెఫినెట్గా ఫాలో కాండి. కానీ మీరు ఒకవేళ ఎక్కడైనా బండి పెట్టుంటే రాంగ్ పార్కింగ్ కానీ డేంజరస్ పార్కింగ్ అనేది లేదు, మనల్ని కనబెట్టిండ్రు, ఒకవేళ అట్లాంటి చలాన్ కూడా ఉంటే మ్యాక్సిమం 300 ఉండాలి. 1000 రూపాయలు కాదు, 2000 కాదు, 10,000 కాదు, జస్ట్ 100 to 300 ఉండాలి. అట్లాంటి ఏ తప్పుడు చలాన్ ఉన్నా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లేదా కన్సర్న్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఈమెయిల్ పెట్టండి, అది పోతుంది. థ్యాంక్ యూ. ఫాలో ద ట్రాఫిక్ రూల్స్.